మొక్కజొన్నల రారాజు అడ్వాంటా పిఏసి 741 రైతుల పొలాల్లో బంపర్ ఫలితాలు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం సంతజూటూరు మరియు పెద్దదేవలాపురం గ్రామాలలో రైతులు ఈ సీజన్లో అడ్వాంటా పిఏసి 741 హైబ్రిడ్ మొక్కజొన్నను సాగించారు. పంట ఫలితాలు అద్భుతంగా ఉండటంతో రైతులు మరియు మార్కెట్ వ్యాపారులు సంతృప్తిగా ఉన్నారు. ఈ రకానికి ఇప్పటికే మొక్కజొన్నల రారాజు అని పేరు పడింది. పిఏసి 741 పంట సుమారు 120 రోజుల్లో పూర్తిగా పండిపోతుంది. వేగంగా పెరుగుతూ సమానంగా మొలకలు మరియు కాయలను ఇస్తుంది. తక్కువ నీటితోనూ పంట బలంగా పెరుగుతుంది. ఇది రైతులకు ప్రధాన ఆకర్షణ. పంట లక్షణాలు: ఆకర్షణీయమైన వృద్ధి, పంట కలర్ ఆకర్షణీయంగా ఉంటుంది. బెండు సన్నగా ఉండటం, 12 నుంచి 18 వరుసలు వస్తాయి. స్ట్రైట్ లైన్లో 38 నుండి 40 గింజలు ఉంటాయి. ఇది మార్కెట్లో ఎక్కువ అమ్మకాలకు కారణం. రైతులు మాట్లాడుతూ పిఏసి 741 పంట రోగ నిరోధకతో నీటి కొరతలో కూడా బలంగా నిలబడింది. గత ఏడాది కంటే ఎకరానికి 5 నుండి 6 క్వింటాళ్లు ఎక్కువగా దిగుబడి వచ్చింది. పిఏసి 741 పంట గింజలు సమానంగా నిండిపోతాయి. మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. చాలా లాభదాయకంగా ఉంది. అడ్వాంటా సీడ్స్ కంపెనీ వారు మాట్లాడుతూ పిఏసి 741 విత్తనం రైతుల విశ్వాసాన్ని గెలుచుకుంటుంది. పంట 120 రోజుల్లో పూర్తిగా పండుతుంది. సాధారణంగా రైతులు ఈ పంటకు పురుగు మందులు మాత్రమే ఉపయోగిస్తారు. అయితే పురుగు మందులతో పాటు తెగులు మందులు కూడా వాడితే ఇంకా ఎక్కువ దిగుబడి సాధ్యమవుతుంది. మార్కెట్లో అధిక ధరకు అమ్మకానికి పిఏసి 741 అనువుగా ఉంటుంది. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి, రోగ నిరోధక మరియు నాణ్యతతో పిఏసి 741 విత్తనం నంద్యాల జిల్లా రైతుల పొలాల్లో నిజంగానే మొక్కజొన్నల రారాజుగా నిలుస్తోంది. ఆంజనేయులు, టుడే టీవీ, నంద్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్. పెద్దనా